ఈ దొంగ నా కొడుకు మాట్లాడేది ఒక్కసారి వినండి. ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటారు. అండ్ చెప్తున్నా ఎప్పుడైనా ఏదైనా వస్తే కాంట్రవర్సీ వస్తే ఎవరో ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు. మీడియా ముందు వస్తారు. ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే పని మాట్లాడాలని ఖాళీగా ఉంటుంది. అలాగే దెబ్బతింటారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా నా మనోభావాలు దెబ్బతింటాలని ఎప్పుడైనా అడిగారు ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఎన్ని విషయంలో సక్సెస్ఫుల్ పీపుల్ పనిచేస్తున్నారు. ఖాళీగా ఎవరు ఆడి మనోభావాలు దెబ్బ ఎప్పుడు దెబ్బతింటుంటే పని ఉన్నోని మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నాయంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి గురించి మాట్లాడినా వాని మనోభావాలు దెబ్బతిన్నాయి. వాని పెన్లాం గురించి మాట్లాడినా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాని కూతురు గురించి మాట్లాడినా మనోభావాలు ఇట్లా ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తున్నది. మనం ఆరాధ్య దైవంగా పూజించే సీతమ్మను ద్రౌపది గురించి మాట్లాడితే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాడు, ఎవడు టైం వేస్ట్ చేసుకోడు, ఎవడన్నా ఏదన్నా అనుకోని అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ పూరి జగన్నాథ్ గారు. అందుకే కదా ఇండియాలో అంత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవడు ఏదైనా మాట్లాడవచ్చు. అంటే పనికి మనోళ్ళు మాత్రమే వీటి గురించి స్పందిస్తారు, పనిమంతులు మాత్రం స్పందించారన్న రీతిలో వీడు మాట్లాడుతున్నాడు. వాడు పూరి జగన్నాథ్ కాదు, వాడు పూరిల జగన్నాథ్ అనాలేమో. ఇంత సక్సెస్ మన 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తే వాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. మన చేతగాని తనానికి ఇట్లాంటివి నిదర్శాలు అనుకోవాలనేమో. ప్రతి ఒక్కడు అడ్డమైన నా వెధవ నా కొడుకులు వస్తారు, ఏదో ఒకటి మాట్లాడతారు. దాన్ని ఖండిస్తే వీడికి పని బాట లేదని చెప్పేసి ఇట్లాంటి వెధవ నా కొడుకులు మాట్లాడుతున్నారు.